అమ్మా, నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేది అడిగినా చేస్తాను నాన్న. చెప్పేంటది? శశితో ఆడుకోవాలి, తనతో ఉండాలనుందమ్మా. ఒకసారి శశిని మన ఇంటికి తీసుకొస్తావా? ప్లీజ్ అమ్మా. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? శశిని తీసుకొస్తానని చెప్పు. ఎలా అక్క శశిని తీసుకొస్తాను? వాళ్ళు పంపించరే. వాళ్ళు పంపించేదేంటి? కోర్టు ఆర్డర్ ఉంది. వారంలో ఓ రోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కలవచ్చు అని. వెళ్ళి అడుగు శశిని నీతో పంపించమని. వాళ్ళు పంపించను అంటే నాకు ఫోన్ చెయ్యి. నువ్వేం ఆలోచించకు సింధు, ధైర్యంగా వెళ్ళు. సరే అక్క. రిషి, రేపు వెళ్ళి శశిని తీసుకొస్తాను నాన్న. ఇద్దరూ కలిసి రోజంతా ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. అబ్బి, ఏంటి? మీ మూడేం బాగున్నట్టు. నా మూడ్ గురించి ఎందుకు? నువ్వెందుకు వచ్చావో చెప్పు. భోజన చేతురు కానీ రండి. నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు. మీకు ఇంట్రెస్ట్ లేనిది నేనా లేక భోజనమా? నేను భోజనం గురించే చెప్పాను. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? నా మెళ్ళు తాళి కట్టమని దావత్తు చెప్పినందుకు నా మీద మీకు కోపంగా ఉందా? నీ మీద ఎందుకు కోపం? ఉంటే గింటే మా అమ్మ మీద ఉంటుంది కానీ. అమ్మ మీద కోపం అన్న మీద చూపించటం కరెక్ట్ కాదబ్బి. ప్లీజ్ సంధ్య, కాసేపు నన్ను ఒంటరిగా వదిలి. నా మాటలతో మిమ్మల్ని బాధపడతా ఉండానా? చచ్చా, అదేం లేదు. మరి నన్నెందుకు దూరం పెడతా ఉండావు? ఇప్పుడు దగ్గరగానే ఉన్నాం కదా. ఇంకా దగ్గర కావాలన్నదే నా కోరిక. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. ఎప్పుడు మీతో ఇంత దగ్గరగా ఉండాలనేది నా ఆశ. ఎంతకన్నా నాకు ఇంకేం అవసరం లేదు. మీ చేతులతో నా మెల్ల 3 ముళ్ళు వేస్తే ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని నా ప్రాణంగా చూసుకుంటాను. మీరు నాకు అనుకూలంగా చెప్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటాను.
మంచిదానవు కాదని నీ మీద చెడుగా లేనిపోనివి చెప్తుంటే నాకు కోపం రాదా? కానీ నిన్నంటే మాత్రం నాకు బాధగా ఉంటుందమ్మా. సింధు, ఏమైంది? ఎందుకు ఆ కన్నీళ్ళు? శశికి నా మీద లేనిపోయినవన్నీ చెప్పి నా కన్న కూతుర్నే నాకు శత్రువుగా మారుస్తున్నారక్క. శశిని అక్కడే వదిలేస్తే ఇంక నేను ఎప్పటికీ నా కూతుర్ని దక్కించుకోలేని అనిపిస్తుంది. బాధపడకు సింధు. వాళ్ళు కావాలని శశి మనసుని చెడగొడుతున్నారు. ఎందుకంటే రిషిలాగానే శశి కూడా నీ దగ్గరకొచ్చేస్తుందన్న భయంతోనే. అందుకే శశి దృష్టిలో నిన్ను తప్పుడు మనిషిగా క్రియేట్ చేస్తున్నారు. రేపెలాగూ నువ్వు శశిని ఇక్కడికి తీసుకొస్తావు కదా, రోజంతా తనతోనే ఉంటావు. శశితో నువ్వు మనసు విప్పి మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అప్పుడు మెల్లగా అన్నీ అర్థమయ్యేలా శశికి చెప్పు, సరేనా? సరే అక్క. ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకో. ఇంకేం ఆలోచించకో. వెళ్ళు. అమ్మీ, యష్ నా మెళ్ళ తాళి కడతాడంటావా? ఆ డౌట్ ఇప్పుడు నీకెందుకు వచ్చుండదమ్మే? ఎన్నిసార్లు అడిగినా వారం టైం ఉందిగా చెప్తాను అంటున్నాడే గాని చివరి క్షణంలో నాకిష్టం లేదు అంటాడేమో అని భయంగా ఉందమ్మే. నిజమేనమ్మే, యష్ని పూర్తిగా నమ్మలేము. ఆఖరి క్షణంలో మనల్ని ముంచేసినా ముంచేస్తాడు. మరి యష్ నా మెళ్ళ తాళి కట్టాలంటే నేనేం చేయాలమ్మే? యష్ని నీ దారిలోకి తెచ్చుకోవడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం శశి. శశిని ఉపయోగించుకుని యష్ని మెళ్ళో తాళి కట్టేటట్టుగా నేను చేయిస్తానమ్మే. నాది ఉడుం పట్టు. అంత తేలిగ్గా వదిలేదేలే. అమ్మే